వైఎస్సార్ పోయిన తర్వాత తమ బతుకులు బజార్న పడ్డాయని చెప్పారు మహిళలు. మహానేత చనిపోయిన తర్వాత పట్టించుకునే వారే లేరని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ తమను ఎంతో బాగా చూసుకున్నారని తెలిపారు. మహిళల సమస్యలపై స్పందించిన షర్మిల ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లలను బాగా చదివించమని సూచించారు. షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. వాళ్ల ముఖాలు చూస్తే చాలు బాధ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వారి కళ్లే చెప్తాయి వారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. రాజన్న కూతురు వస్తుందని తెలిసి పరుగు పరుగున వచ్చారు. రాజన్న పలకరింపోలే వచ్చింది పల్లెకు తమ బాధలు ఇలా చెప్పుకున్నారు. అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాగా మాకు ఎంతో పండుగలాగా చేసిండు. పిల్లలకు గాని భర్తలకు గాని మాకు గాని ఆరోగ్యశ్రీ కార్డు చేసిండు. 4.5 కిలో గెలిచిన కూడా మాకు అన్ని సందర్భాలుగా మాకు ఇంటి లోన్ ఇప్పించిండు. పేదలకు పల్లెతున్నప్పటి బోర్లు నీళ్లు పంటలు పాడైనవంటే వాళ్ళ లోన్లు మాకు చేసిండు. మా అబ్బాకు పుణ్యం రాని మా అబ్బాకు నిండే ఈ రోజు వచ్చే ఆయన చేసిన పింఛన్లో కూడా సగం కట్ చేస్తున్నారు. ఆయన పోయినందుకు మాకు వచ్చే ఏమి పనులు కూడా నడిచే పనులు కూడా లేదు. మేము అడగనిపోతే కూడా మమ్మల్ని చేయకుండా బయటికి బయటికి గెంటేస్తున్నారు మేడం. ఈ బాధలు విన్న షర్మిల ధైర్యంగా బతకాలని మహిళలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడవద్దని తెలిపారు. పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడాలంటే, పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలంటే వారిని మంచి చదువులు చదివించాలన్నారు షర్మిల.